హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎల్జీ టెక్నీషియన్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, ఎందుకంటే వాటర్ ప్యూరిఫైర్స్ గురించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు ఉపయోగపడే ఒక మంచి కంటెంట్తో ఈ వీడియోని నేను చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఫ్రెండ్స్, ఒక కస్టమర్ కంప్లైంట్ చేస్తే కస్టమర్ ఇంటికి వచ్చేసారనమాట. సో కస్టమర్కి వాటర్ ప్యూరిఫైర్లో ఆల్ ఫిల్టర్స్ మార్చి ఒక 1 వీక్ బిఫోర్ అనమాట. సో టేస్ట్ మరి కంప్లైంట్ చేశారు. వచ్చి చూస్తే ట్యాంకీలో వాటర్ వచ్చేసి TDS 288 వస్తుందన్నమాట. సో ఎందుకు వస్తుందని చెక్ చేయడం కోసము ట్యాప్ వాటర్ వచ్చేసి 720 వస్తుందని ప్యూరిఫికేషన్ జరుగుతుంది. సో ఫిల్టర్ మాత్రం మార్చి 1 వీకే, కానీ కలర్ చేంజ్ అయిందనమాట. సో అసలు ప్రాబ్లం ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ మన కస్టమర్ ఇంటికి వచ్చిన తర్వాత వాటర్ TDS అనేది చెక్ చేసుకోవాలి. సో 100 అబవ్ వచ్చిందంటే RO ప్రాబ్లం ఉన్నట్టు. సో RO రీప్లేస్ చేసిన తర్వాత కూడా మీకు 100 అబవ్ TDS కానీ వస్తుందంటే RO ప్రాబ్లం కాదు. సో రిమైనింగ్ ఏం ప్రాబ్లం అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ట్యాప్ వాటర్ ఎంత వస్తుందని చూసుకోవాలి, ఫిల్టర్ బాగుందా లేదా చూసుకోవాలి. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత సోలెడ్ వాల్ ఎట్లా ఉందో చూసుకోవాలి. సో సోలెడ్ వాల్ కూడా బాగాలేదు అంటే అది క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ RO దగ్గర వాటర్ అనేది చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ ప్రాసెస్ అనేది నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అసలు లోపలికి ఎక్కిపోయిందనమాట. మొత్తం అంతా రస్ట్ పట్టేసి తుప్పులాగా పట్టేసింది అనమాట, ఉప్పులాగా. సో ఈ విధంగా పట్టేసి ఎంత కొట్టినా కానీ రాకపోతుంటే వేడి నీళ్ళు కాచమని చెప్పాను కస్టమర్ని. సో వేడి నీళ్ళు కాచిందనమాట. సో అందులో పడేసాను. కొంచెం అన్న హీట్ అయితే కొంచెం ఈజీగా వస్తుందని. సో అవి కూడా కొంచెం కలదిప్పాను, అయినా కానీ అవ్వలేదు. అందుకని ఇంకా వేడి నీళ్ళు ఉంటే అవి కూడా పోసేమన్నాను. సో అవి పోసిన తర్వాత సేపు నానబెట్టేసి ఆ వేడి నీళ్ళలో సో బండకేసి సేమ్ ఎట్లా అంటే ఇది ఈ విధంగా ఎట్లా కొట్టేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. సో ఈ విధంగా ఎట్లా కొట్టగానే సో ఈ విధంగా బయటకు వచ్చేసింది, పట్లాగేస్తే వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మీకు ఇదొకటి, ఇంకొకటి 2 ఉంటాయి అనమాట ఈ సోలెడ్ వాళ్ళు. సో ఇవి వైట్ స్టీల్ కలర్లో ఉండాలి. సో కానీ వీటన్నిటికీ రెస్ట్ పట్టినట్టు అంటే ఉప్పులాగా పట్టేసింది అనమాట. అవి చాలా గట్టిగా ఉంటాయి అనమాట. వీటన్నిటిని మనం నీట్గా శుభ్రంగా తెల్లగా క్లీన్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తాను ఏ విధంగా క్లీన్ చేయాలో. సో ఈ విధంగా నీట్గా క్లీన్ చేయాలి. సో చూస్తున్నారు కదా, ఇంతగా ఇట్లా ఈ విధంగా లేపుతుంటే చూడండి ఎట్లా వస్తుందో. సో ఇంత రెస్ట్ పట్టింది కాబట్టి వాటర్ అనేది పర్ఫెక్ట్గా వెళ్ళక ఈ విధంగా మనకి వాటర్ TDS అనేది పెరుగుతుంది అనమాట. సో అది కూడా వాటరు ఇన్లెట్ బాగానే ఉంది, అవుట్లెట్ బాగానే ఉందంటే వాటర్ ట్యాంకీలోకి బాగానే వెళ్తున్నాయి. అదేవిధంగా వేస్ట్ వాటర్ కూడా బాగానే వస్తున్నాయి. సో అయినా కానీ ఇది క్లీన్ చేసినాక మనం చూద్దాము ఒకసారి అసలు ప్రాబ్లం ఏంటి అనేది. సో ఇదే విధంగా మీకు కానీ కంప్లైంట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. సో ఈ విధంగా చూడొచ్చు. సో ఇది క్లీన్ చేయాల్సింది. సో ఇప్పుడు మీకు చూపించేది క్లీన్ చేసిందనమాట. సో చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. సో చూడండి, మనకు RO TDS అనేది నేను ఒకసారి క్లీన్ చేసి పెట్టిన తర్వాత చూసినా 71 ఉందంటే వాటర్ బాగానే ఉన్నట్టు. సో మినరల్ వాటర్ TDS ఎంత ఉందనేది ఒకసారి చూస్తున్నాను అనమాట. ఎందుకంటే RO బాగానే ఉంది, అయినా కానీ TDS ఎక్కువ వస్తుంది అనమాట. కనెక్షన్ చేసిన తర్వాత కనెక్షన్ తీసేసి చూశాను ఇప్పుడు. సో మినరల్ వాటర్లో TDS ఎంత వస్తుందో చూద్దాము. సో మినరల్ వాటర్లో TDS వచ్చేసి సో 400 వస్తుందంటే మినరల్ వాటర్ ప్రాబ్లం ఉన్నట్టు అనమాట. సో RO బాగానే ఉంది, ఓన్లీ మినరల్ వాటర్ బాగా చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఆల్ ఫిల్టర్స్ అనేది చూపిస్తున్నాను చూడండి. సో ఇవన్నీ ఆల్ ఫిల్టర్స్ అనమాట. సో దీంట్లో మినరల్ వాటర్ కూడా చూపిస్తున్నాను చూడండి. సో ఇది వచ్చేసి మినరల్ వాటర్ అనమాట. ఈ ప్రాబ్లంకి వచ్చేసి మినరల్ వాటర్ రీప్లేస్ చేసుకుంటే వాటర్ TDS అనేది తగ్గుతుంది. సో టేస్ట్ అనేది బాగుంటుంది, ఏ కంప్లైంట్ అనేది ఉండదు. ఇప్పుడు చూపించిన ఫిల్టర్ 4 మంత్స్ ఒకసారి రీప్లేస్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉంది. ఈ వీడియో మీకు నచ్చి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.